నమస్కారం. ఈరోజు సుఖీభవలో ఒంట్లో జ్వరం ఎప్పుడు ప్రమాదం, నవ్వుతూ తీసుకుంటే టీకా నొప్పి తగ్గు, కరోనా వేళ షుగర్తో భద్రం, చీలమండలో నొప్పి వేధిస్తోందా, ఇంకా హెల్త్ టిప్. జ్వరం పేరు వినగానే ఇప్పుడు మనలో చాలా మంది వణికిపోతున్నారు. నిజానికి జ్వరం అనేది మన ఒంట్లో ఏదో అనారోగ్యం తలెత్తిందని మనకు తెలియజెప్పే ఒక సంకేతం మాత్రమే. జ్వరం అనగానే అదేదో పెద్ద జబ్బని భయపడటం సరికాదు. జ్వరాల్లో కూడా సాధారణ జ్వరాలతో పాటు వైరల్ జ్వరాలని, ఫ్లూ జ్వరాలని రకాలుంటాయి. వీటిలో కొన్ని వాటంతట అవే తగ్గిపోతే మరికొన్నిటికి మాత్రం వైద్య సహాయం అవసరం అవుతూ ఉంటుంది. తరచూ మనల్ని వేధించే జ్వరాల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరం అన్నది నిజానికి జబ్బు కాదు. జ్వరం అన్నది కేవలం ఏదైనా జబ్బు తాలూకు ఒకానొక లక్షణం మాత్రమే. అందుకే జ్వరం రాగానే అది దేనివల్ల వచ్చిందో తెలుసుకోవడం ముఖ్యం. నిజానికి అసలు శరీర ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలుంటే దాన్ని జ్వరం అనుకోవాలి, ఇలాంటి విషయాల్లో కూడా మనలో చాలా మందికి స్పష్టత ఉండదు. జ్వరాల్లో మళ్లీ వైరల్ జ్వరాలని, ఫ్లూ జ్వరాలని రెండు రకాలుంటాయి. ఒళ్ళు కాలిపోయేంతగా జ్వరం వస్తుంటే సందేహం లేదు, ఖచ్చితంగా వైరల్ జ్వరమేనని అనుకుంటారు మనలో చాలా మంది. ఇక పరీక్షల్లో కూడా చాలా వరకు మన అనుమానమే నిజమవుతుంటుంది. వైరల్ జ్వరాల బారిన పడ్డప్పుడు మనకు జ్వరంతో పాటుగా జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన వణుకు, తలనొప్పి బాగా వేధిస్తుంటాయి. వైరల్ జ్వరాలను అవి వచ్చే తీరును బట్టి గాలి ద్వారా సోకేవి, దోమల ద్వారా సోకేవి అని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఫ్లూ జ్వరాలు గాలి ద్వారా సోకితే, మలేరియా, డెంగ్యూ, గన్యా వంటి జ్వరాలు దోమకాట్ల మూలంగా వచ్చి పడుతుంటాయి. ఫీవర్ అంటే ఈజ్ నథింగ్ బట్ అంటే మన బాడీలో అదొక ఇమ్యూన్ రియాక్షన్. అంటే ఏదైనా బయట నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ఇన్ఫ్లమేషన్స్ అంటే వాపు వల్ల వచ్చిన మన బాడీలో టిష్యూ ఇంజురీకి వచ్చిన రెస్పాన్స్ వల్ల రిలీజ్ అయిన కెమికల్ సిగ్నల్స్ నుంచి మనకి ఫీవర్ అన్నది వస్తుందండి. నార్మల్గా బాడీ టెంపరేచర్ ఎంత అంటే మనకి 36.5 to 37.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 97.5 to 99.7 డిగ్రీస్ ఫారెన్హీట్. ఇది నార్మల్ టెంపరేచరు. ఇందులో కూడా మనకి డయోర్నల్ వేరియేషన్స్ అంటే పగలకి రాత్రికి కూడా తేడా ఉంటుందండి. లోయెస్ట్ టెంపరేచర్ ఎర్లీ మార్నింగ్ 6 AM అండ్ హైయెస్ట్ టెంపరేచర్ 4 to 6 PM మధ్యన రికార్డ్ అవుతుంది. సో 6 AM టెంపరేచర్ నార్మల్గా మ్యాక్సిమం 37.2 డిగ్రీస్ ఆర్ 98.9 డిగ్రీస్ ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఉంటే అది మనం ఫీవర్ అంటాము. లేదా PM టెంపరేచర్ మోర్ దాన్ 99.7 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉన్న ఫీవర్ అంటాము. జలుబు వంటి లక్షణాలేవీ లేకుండానే కొందరికి జ్వరాలు వేధిస్తుంటాయి. వీటిని సాధారణంగా విషజ్వరాలు అనేస్తుంటారు. కానీ వీటిలో వాటంతటవే తగ్గిపోయే సాధారణ వైరల్ జ్వరాలు ఉండొచ్చు. అలాగే తప్పనిసరిగా వైద్యపరమైన శ్రద్ధ, చికిత్స తీసుకోవాల్సిన మలేరియా, డెంగీ, చికున్గున్యా వంటి జ్వరాలు ఉండొచ్చు. కాబట్టి సాధారణ జ్వరం రాగానే భయపడాల్సిన పని లేదు. కానీ ప్రతి జ్వరాన్ని సాధారణ వైరల్ జ్వరాలని కొట్టిపారేయకుండా జాగ్రత్త పడటం అవసరం. వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా తీవ్రంగా మొదలవుతాయి. జ్వరం 102 కంటే ఎక్కువగా ఉండొచ్చు. తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, మనిషి తీవ్రమైన బడలికతో లేవలేకుండా తయారవుతారు. కొందరిలో ఒంటి మీద దద్దుళ్ళు, వాంతులు, అరుదుగా విరేచనాలు ఉండొచ్చు. ఈ జ్వరాలు తీవ్రంగా ఉన్నా 3-4 రోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయి. వీళ్లు ఈ జ్వరం బాధలు తగ్గేందుకు పారాసెటమాల్ మాత్రలు వంటివి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫీవర్లో రకాలు అంటే టైప్స్ ఆఫ్ ఫీవర్ ఏంటి అంటే, ఒకటి కంటిన్యూస్ ఫీవర్ అంటారు. కంటిన్యూస్ ఫీవర్ అంటే రోజు మొత్తం వాళ్ళకి నార్మల్ టెంపరేచర్ కన్నా ఎక్కువగా బాడీ టెంపరేచర్ పెరిగి ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా 1 డిగ్రీ కన్నా ఎక్కువ ఫ్లక్చుయేషన్ ఉండదు 24 అవర్స్లో. ఇది కంటిన్యూస్ ఫీవర్ అంటారు. దీనికి కారణాలు ఏంటి అంటే మలేరియా కానీ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్. సో ఇవి కొన్ని కారణాలు. ఇంకొక రకం ఫీవర్ రెమిటెంట్ ఫీవర్ అంటారు. అంటే ఇందులో కూడా రోజు మొత్తం ఫీవర్ ఉంటుంది, కానీ ఈ టెంపరేచర్ వేరియేషన్ అన్నది పర్ డేలో మోర్ దాన్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అది రెమిటెంట్ ఫీవర్ అని చెప్తారు. ఇంకోటి ఇంటర్మిటెంట్ ఫీవర్ అంటే వాళ్ళకి ఫీవర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, రోజంతా అయితే ఫీవర్ ఉండదు. దీన్ని ఇంటర్మిటెంట్ ఫీవర్ అంటారు. మళ్ళీ ఇందులో కూడా మనకి సబ్ టైప్స్ ఉంటాయండి. అంటే 24 గంటల జ్వరం అని, 48 గంటలు, 72 గంటలు అంటారు. 24 అవర్స్ ఫీవర్ అంటే ఇప్పుడు ఫీవర్ వస్తే మళ్ళీ 24 అవర్స్ తర్వాత ఫీవర్ వస్తుంది. దీనికి కాజ్ ఏంటంటే ఇది అండ్ ప్లాస్మోడియం నోలెసి అని ఒక పారాసైట్
ఇలా ఇట్ కెన్ కాస్ట్ 24 hours ఫీవర్. అలాగే 48 hours ఫీవర్, అంటే ఎవ్రీ 48 hours వాళ్ళ ఫీవర్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే ప్లాస్మోడియం ఫాల్సిపారం వల్ల వస్తుంది. ఇంకోటి 72 hours ఫీవర్. 72 hours ఫీవర్కి కాజ్ ఏంటంటే ప్లాస్మోడియం మలేరియా. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫీవర్ ఈజ్ పర్ల్ అబ్స్టిన్ ఫీవర్ అంటారు. అంటే పర్ల్ అబ్స్టిన్ ఫీవర్ అంటే సైక్లికల్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఒక 2 weeks ఫీవర్ ఉంటుంది, నెక్స్ట్ 2 weeks అసలు కంప్లీట్గా ఫీవర్ అన్నది ఉండదు. ఇది ఎందులో చూస్తామంటే మనం లింఫోమాస్ అంటే ఒక రకమైన మ్యాలిగ్నెన్సీ అనమాట, అందులో చూస్తాము. సో ఇవి టైప్స్ ఆఫ్ ఫీవర్ అండి. నెక్స్ట్ మన దగ్గర ఎలాంటి జ్వరాలు కనిపిస్తాయి అంటే మెయిన్గా ప్రధానంగా మన దగ్గర వైరల్ ఫీవర్స్ అండి. అది కూడా సీజనల్గా కనిపిస్తాయి. అంటే డెంగ్యూ, మలేరియా, పారాసైటిక్ డిసీజ్ లైక్ మలేరియా, తర్వాత చికెన్ గున్యా, ఇవన్నీ మనకి సీజనల్గా అంటే జూలై టు పోస్ట్ మాన్సూన్స్ అండి. అది కూడా జూలై నుంచి నవంబర్ మధ్యలో మనకి ఇలాంటి ఫీవర్స్ కనిపిస్తాయి. తర్వాత ఇంకా ఇతరత్ర కారణాలు ఏంటంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, న్యూమోనియా కానీ, లేదా టైఫస్ ఫీవర్స్, లీష్మానియా. సో ఇవి మన దగ్గర కనిపించే జ్వరాలండి. వైరల్ జ్వరమైనా, ఫ్లూ జ్వరమైనా సాధారణంగా వాటంతటవే తగ్గిపోతాయి. వీటికంటూ ప్రత్యేకించి చికిత్స అవసరం లేదు. అయితే 3 రోజుల తర్వాత కూడా బాధలు తగ్గకుండా వేధిస్తుంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఎందుకంటే కొద్దిమందిలో ఫ్లూ వైరస్ ఊపిరితిత్తులకు వ్యాపించి న్యూమోనియాగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 3 రోజుల వరకు బాధలు తగ్గకుండా, శ్వాస కష్టమవుతున్నా, దగ్గు వేధిస్తున్నా, ఆయాసం వస్తున్నా, జ్వర తీవ్రత తగ్గకుండా అలాగే కొనసాగుతున్నా, లేక తెమడతో పాటు రక్తం పడుతున్నా తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి. జ్వరం తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. వాళ్ళు లక్షణాల ఆధారంగా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి ఛాయలేమైనా కనపడుతున్నాయేమోనని పరిశీలిస్తారు. వచ్చింది సాధారణ వైరల్ జ్వరమా లేక డెంగీ, మలేరియా వంటిదా అన్నది తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు చేస్తారు. కొంతమందిలో జ్వరం వస్తూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. వాళ్ళకి ఎప్పటికీ ఫీవర్ అన్నది తగ్గదు. దాన్ని మనం ఏమంటామంటే పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటాము. అంటే టెంపరేచర్ మోర్ దెన్, క్రైటీరియా ఏంటంటే టెంపరేచర్ మోర్ దెన్ 38 degrees ఉండాలి. తర్వాత అది ఇట్ షుడ్ బి మోర్ దెన్ 3 weeks, అంటే 3 వారాలకు పైగా జ్వరం ఉండాలి. తర్వాత ఒక వారం రోజుల పాటు కూడా ఎనీ ఇన్వెస్టిగేషన్స్ చేసినా కూడా మనకి కాజ్ అనేది తెలియదు. దీన్ని మనం పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటాము. దీనికి రకరకాల కారణాలు, ఒక 100 పైగా కారణాలు ఉంటాయండి. దీనికి మెయిన్గా కారణాలు మనం డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ అండి. లైక్ అంటే తెలిసిన కాజెసే కానీ వాళ్ళలో మనం డయాగ్నోస్ అవ్వరు అంతే. అంటే లైక్ ఇన్ఫెక్షన్స్, మలేరియా కానీ, యాప్సెస్ కానీ, లోపల ఎక్కడో ఒక యాప్సెస్ ఉన్నా, లేదా ఇన్ఫ్లమేషన్స్ అంటే SLE అంటే టిష్యూ ఇన్ఫ్లమేషన్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, SLE, గౌట్ ఇలాంటి వాళ్ళలో, లేదా మ్యాలిగ్నెన్సీ లోపల ట్యూమర్స్ అంటే కణితులు ఉన్నా కూడా మనకి, లేదా లైక్ లుకీమియా, ఇలాంటి మ్యాలిగ్నెన్సీస్, బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఇలా ఉన్నా కూడా వాళ్ళలో మనకి ఫీవర్ వస్తుంది. ఇంకా కొన్ని తెలియని కారణాలు లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సిరోసిస్ ఉన్నా, సో వాళ్ళలో కూడా మనకి ఇలా ఫీవర్స్ వస్తాయండి. సో ఇది పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటారు. తర్వాత ఎలాంటి జ్వరాలు ప్రమాదకరం అంటే వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ప్రధానంగా హై టెంపరేచర్స్ అంటే మోర్ దాన్ 103 degrees ఉన్న పెద్దవాళ్ళలో, పిల్లల్లో అయితే 100.4 degrees ఫారెన్హీట్ జ్వరం ఎక్కువ ఉన్నా, లేదా 3 రోజులైనా జ్వరం తగ్గకపోయినా, లేదా పరాగ్గా ఉన్నా అంటే కొంచెం ఆల్టర్డ్గా ఉన్నా, చిరాగ్గా ఉన్నా, లేదా తలనొప్పి, బాగా ఆయాసంగా ఉన్నా, జలుబు, దగ్గు ఇలాంటివి ఉన్నా, లేదా నీరుల్లో మంట, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. మెయిన్గా వైరల్ ఫీవర్స్ అయితే ప్రధానంగా రెస్ట్ తీసుకున్నా, సరైన హైడ్రేషన్ మెయింటైన్ చేసినా, లేదా కొన్ని నార్మల్ పారాసిటమాల్, కొన్ని మెడికేషన్స్, సపోర్టివ్ మెడికేషన్స్తో రెస్ట్ తీసుకుంటే వాళ్ళలో తగ్గిపోతుందండి. ఏ రకం జ్వరంతో బాధపడుతున్నా డైక్లోఫెనాక్, ఐబుప్రోఫెన్, నిముసిలైడ్ వంటి నొప్పి నివారణ మాత్రల్ని వాడకూడదు. సాధారణ పారాసిటమాల్ మాత్రలు వాడటం మేలు. ఎందుకంటే కొన్ని వైరల్ జ్వరాల్లో ప్లేట్లెట్లు తగ్గుతాయి. వీళ్లు నొప్పి నివారణ మాత్రలు వాడితే అవి మరింతగా తగ్గి ఒంట్లో రక్తస్రావాలైపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే కొందరు జ్వరం వేగంగా తగ్గిపోవాలని స్టెరాయిడ్లు వాడుతుంటారు. అది కూడా సరికాదు. దీనివల్ల రోగ నిరోధక శక్తి క్షీణించి సాధారణ వైరల్ జ్వరాలుగా ముదిరి ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంటుంది. జ్వరంతో ఉన్నప్పుడు ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు వెంటనే తగిన వైద్య సహాయం తీసుకోవాలి.
మహమ్మారి కరోనాకు బలవుతున్న వారిలో ఇవాళ ఎక్కువ మంది వయసు మళ్లిన వాళ్లే ఉంటున్నారు. వారిలో కూడా ఎక్కువ మంది దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారే ఉంటున్నారన్నది చేదు వాస్తవం. మన దగ్గర మధుమేహుల సంఖ్య ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కాటును తప్పించుకునేందుకు మధుమేహులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా విరుచుకుపడుతున్న వేళ మధుమేహులు ఏం చేయాలో, కరోనా ముప్పును ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహులకు ఇన్ఫ్లుయెంజా ఇతర వ్యాధులు వస్తే కోలుకోవడం కష్టం. ఎందుకంటే ఏదైనా ఇన్ఫెక్షన్తో పోరాడాల్సి వచ్చినప్పుడు తెల్ల రక్త కణాల పోరాటానికి రక్తంలోని అధిక చక్కెరలు అంతరాయం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారిపై ఊపిరితిత్తుల వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంటుంది. కోవిడ్-19 లక్షణాల్లో ఇది ఒకటని తేలింది. అందుకే టైప్ 1, టైప్ 2 మధుమేహంతో బాధపడేవారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మధుమేహులు ముఖ్యంగా సబ్బు నీటితో చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. ఆహారం వండుతున్నప్పుడు, తింటున్నప్పుడు, పిల్లల్ని ఆడిస్తున్నప్పుడు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చూసుకుంటున్నప్పుడు, మరుగుదొడ్డి ఉపయోగించినప్పుడు, బయటకు వెళ్లినప్పుడు వెంటనే చేతులు శుభ్రం చేసుకోవడం అవసరం. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. కనీసం 6 అడుగుల వ్యక్తిగత దూరం పాటించాలి. సమూహాల్లోకి వెళ్లకూడదు. అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే ఏకాంతంలోకి వెళ్ళండి. మధుమేహానికి సంబంధించిన మందులను యథావిధిగా వాడుకోండి. వైద్యుడి సలహా లేకుండా మార్పులు చేయవద్దు. ఇన్సులిన్ను తగినంత మీ వద్దే ఉంచుకోండి. గ్లూకోజ్ పరీక్షించే యంత్రం, గ్లూకోజ్ మందులు ఉంచుకోండి. వైద్యులు సూచించిన విధంగా మందుల్ని కొనసాగించండి. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. మధుమేహం ఉన్నవారికి కోవిడ్-19 సోకితే వారిలో రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరంలో డీహైడ్రేషన్కు కారణమవుతుంది. అందుకే ఎక్కువగా నీరు, ద్రవ పదార్థాలు తీసుకోండి. అందులో పోషక విలువలు ఉండేలా చూసుకోండి. రక్తపోటు క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. ప్రతి 6 గంటలకు మీ రక్తంలోని చక్కెర శాతాన్ని పరీక్షించుకోవాలి. 250 mg DLకు మించితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి. ఇక టైప్ 1 మధుమేహుల్లో 250 mg DL మించితే కీటోన్స్ విడుదలవుతాయి. చివరికివి శరీరంలో విషతుల్యమవుతాయి. కరోనా సమయంలో కీటోన్స్ స్థాయిల్ని జాగ్రత్తగా గమనించాలి. చక్కెర స్థాయిలపై మానసిక ఆరోగ్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో మధుమేహులు ఎక్కువగా కుంగుబాటుకు గురవుతారు. అందుకే ఆందోళన చెందకుండా సంతోషంగా ఉండటం మంచిది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు శ్వాసను దీర్ఘంగా పీల్చి నెమ్మదిగా వదిలేయాలి. ప్రస్తుత విపత్కర కాలం ఎక్కువ రోజులు ఉండదని గుర్తుంచుకోండి. వేగంగా నడుస్తున్నప్పుడు ఒక్కోసారి కాలు బెనకడం, ఆపై మడమ, చీలమండ భాగం అంతా నొప్పి పెట్టడం మనకు అనుభవమే. అయితే కాలు బెనకడం లాంటిదేమీ లేకుండానే కొంతమందిలో చీలమండలో నొప్పి అనేది దీర్ఘకాలిక సమస్యగా వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే మడమ భాగంలో నొప్పి మూలంగా పాదాన్ని కింద మోపలేకపోతూ ఉంటారు. వేధించే ఇలాంటి చీలమండ నొప్పి వెనుక చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. చీలమండ నొప్పికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చీలమండలో గాయాలు ఎన్ని రకాలుగా అవ్వచ్చు? మనకు యాంకిల్లో స్ప్రెయిన్ అయ్యేది, ఇంజరీస్ అయ్యేది చాలా కామన్ అండి. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఇంజరీ వి సీ మన అవుట్ పేషెంట్లో. దానికి ముందు మనం ఫ్రాక్చర్ అయిందా లేదా తెలుసుకోవాలి. చీలమండలో గాయాలకి కెన్ బి ఏ స్ప్రెయిన్ కావచ్చు, అంటే లిగమెంట్ టేర్ అయి ఉంటుంది. ఆ లిగమెంట్ టేర్ అయినప్పుడు మామూలుగా ఎట్లా వస్తుంది, మనకు ఫుట్బాల్ ఆడేటప్పుడు, మెట్ల దగ్గర దిగేటప్పుడు సడన్గా యాంకిల్ ట్విస్ట్ అవుతుంది. చీలమండలం ట్విస్ట్ అయినప్పుడు ఆ స్ప్రెయిన్ అవుతుంది. ఆ స్ప్రెయిన్ మనకు ఉండేది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే 3 గ్రేడ్స్ ఆఫ్ స్ప్రెయిన్ ఉంటాయి. మైల్డ్, మోడరేట్, సివియర్. ఈచ్ దానికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వేరేగా ఉంటుంది. సో స్ప్రెయిన్ లేనప్పుడు మనం ఎక్స్రే తీసినా కానీ మనకు ఫ్రాక్చర్స్ అని తెలుస్తుంది. ఫ్రాక్చర్స్ మనకు చీలమండల్లో 2 పక్కలు ఉంటాయి, లోపల భాగము, బయట భాగము. ఒక ఫ్రాక్చర్ అయితే ఒక భాగంలో దాన్ని మనం ప్లాస్టర్తో ట్రీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ 2 భాగాలు ఫ్రాక్చర్ అయినప్పుడు 90%, 95% కేసెస్లో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో డిఫరెంట్ ఏరియాస్ బట్టి ఏ ఫ్రాక్చర్ ఉంది, ఏ లిగమెంట్ పట్టు ఉంది, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వేరే వేరే ఉంటాయి. చీలమండలో గాయాలైనప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సిమ్టమ్స్ మనకు యాంకిల్ ఇంజరీ వచ్చినప్పుడు ఫ్రాక్చర్ ఉన్నా కానీ, లిగమెంట్ స్ప్రెయిన్ ఉన్నా కానీ చాలా మటుకు సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి. పెయిన్ చాలా ఉంటుంది. దాని మీద బరువు పెట్టి నడవలేని పరిస్థితి ఉంటుంది. కొంచెం కానీ కుంటుకుంటూ నడుస్తుంటాము. కొంతమంది బొత్తికి బరువు పెట్టాలి. సో లెటెస్ ఏ మైల్డ్ స్ప్రెయిన్ ఉందనుకో కొంచెం కుంటుకుంటూ నడవచ్చు. సివియర్ స్ప్రెయిన్ వచ్చినప్పుడు స్వెల్లింగ్ చాలా ఉంటుంది. అండ్ దే కెనాట్ బేర్ వెయిట్ ఆన్ ద లెగ్. వాకర్తో నడవాలో, కుంటుకుంటూ నడవాల.
స్వెల్లింగ్, పెయిన్ అండ్ ఇనబిలిటీ టు వాక్ ఆర్ ద 3 మోర్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అండి. చీలమండకు దెబ్బలు తగిలినప్పుడు వెంటనే ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టాలి? ఎనీ యాంకిల్ ఇంజరీ వచ్చినా కానీ, మనకు యాంకిల్లో డ్యామేజ్ అయినా కానీ, ద ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇస్ సేమ్ అండి. ఇట్ ఈస్ కాల్డ్ రైస్. ఆర్ ఇస్ ఫర్ రెస్ట్, ఐ ఇస్ ఫర్ ఐస్ ప్యాక్స్ పెట్టాలి. యూ కెన్ పుట్ ఐస్ ప్యాక్స్ ఆల్ రౌండ్ ద యాంకిల్ స్వెల్లింగ్ తగ్గించుకుండేకి. యూ కెన్ డూ దట్ ఫర్ 5 to 7 minutes 4 to 5 times కంటిన్యూస్గా, అంటే ఒక గ్యాప్ ఇస్తూ చేసుకోవాలి, నాట్ కంటిన్యూస్గా వెళ్ళాలి. సో ఐస్ పెట్టుకోవాలి. దెన్ కంప్రెషన్ అంటే వాపు రాకోకుండా క్రేప్ బ్యాండేజ్ అయినా వాడవచ్చు, ప్లాస్టర్ అయినా వాడవచ్చు, ఏదో ఒకటి. దెన్ లాస్ట్ ఇస్ ఎలివేషన్ అంటే కాలు ఎత్తులో పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనకు ఏమైనా వాపు ఉంటే దాన్ని మనం కింద హ్యాంగ్ చేస్తే స్వెల్లింగ్ పెరుగుతుంది. సో ఎనీ యాంకిల్ ఇంజరీ వచ్చిన తర్వాత రైస్ ఇస్ ద ఫస్ట్ ఫార్ములా. రెస్ట్, ఐస్ ప్యాక్స్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్. సో కాలు హైట్ దీని మీద పెట్టుకుంటే రెస్ట్ ఉంటుంది. దీస్ ఆర్ ద 3-4 ఇంపార్టెంట్ ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ మనం చేసేది. ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఖచ్చితంగా ఎక్స్రే తీసుకొని, ఎక్స్రే చూసిన తర్వాత ఏ ఫ్రాక్చర్ ఉంది, ఏ లిగమెంట్ ఇంజరీ ఉందో చూసుకొని మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిసైడ్ చేయాలి. చీలమండలో గాయాలకు వైద్య సహాయం ఎలా ఉంటుంది? మనకు యాంకిల్ పెయిన్ చాలా కామన్ అండి. చాలామందికి హీల్ దగ్గర కింద నొప్పి వస్తుంటుంది, దాన్ని మనం ప్లాంటర్ ఫేషియస్ అంటాము. చీలమండలం వెనకాల టెండో ఎకలీస్ దగ్గర టెండన్ పెయిన్స్ వస్తుంటాయి. దీస్ ఆర్ సో కామన్ బికాజ్ మన డైలీ యాక్టివిటీస్లో మనం ఇంట్లో చెప్పల్స్ లేకుండా నడుస్తాము, ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు నడుస్తుంది. సో బేర్ ఫీట్ వాకింగ్ ఇన్ ద హౌస్ ఓన్లీ, మన సిమెంట్ ఫ్లోరు, మన గ్రనైట్ ఫ్లోరింగ్తో హీల్ వెనకాల కింద పెయిన్ వస్తుంది, దాన్ని మనం ప్లాంటర్ ఫేషియస్ అంటాము. 99% ఆఫ్ దిస్ ప్లాంటర్ ఫేషియైటిస్ సిమ్టమ్స్ మనం ఓన్లీ విల్ చేంజ్ విత్ మైల్డ్ కోర్స్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ కిల్లర్స్ ఒక 1 week 10 days వేసుకోవచ్చు. ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం, అంటే కండరం స్ట్రెచ్ చేసేది, ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలా. సాఫ్ట్ చప్పలు చేసుకోవాలి ఇంట్లో, ఎనీథింగ్ సాఫ్ట్, అండ్ హాట్ వాటర్ ఫర్మెంటేషన్ పెట్టుకోవాలా. ఈ ప్రోటోకాల్ తీసుకొని మనం తీసుకుంటే యూజువలీ ఈ హీల్ పెయిన్ అవన్నీ ఒక 3 to 8 weeks తగ్గుతుంది. ఇంజెక్షన్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు, కానీ నౌ డేస్ వాట్ వీ నోటీస్, ఇంజెక్షన్ వేసుకుంటే పెయిన్ తగ్గుతుంది, కానీ మళ్ళీ ఒక 6 months తర్వాత పెయిన్ మళ్ళీ రావచ్చు. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, హీల్ పెయిన్ కోసం ఇంజెక్షన్స్ ఎంత అవాయిడ్ చేస్తే మంచిది. న్యాచురల్ కోర్స్ ఆఫ్ వెయిట్ తగ్గించేది, మనం ఓవర్ వెయిట్ ఉన్నా కానీ వెయిట్ తగ్గాల, హీల్ మీద సాఫ్ట్ చప్పలు చేసుకోవాలి, అండ్ ఫిజియోథెరపీ చేసుకొని కంట్రోల్ చేసుకుంటే అన్నీ ఒక 6 to 8 weeks తగ్గుతుంది. మనం తొందరపడి 1 week 10 days తగ్గాలంటే ఇవి తగ్గవు. కొంతమందికి రేర్గా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆ యూరిక్ యాసిడ్ చెక్ చేయించుకొని యూరిక్ యాసిడ్ మనం ఎక్కువ ఉంటే దాన్ని ట్రీట్ చేయాలి. చీలమండలో గాయాల్ని ఎలా నివారించుకోవాలి? యాంకిల్ పెయిన్ మనకు చాలా కామన్ సిమ్టమ్ అండి. అది హీల్ పెయిన్ వెనకాలని వస్తుంది, టెండో ఎక్లీస్ దగ్గర వస్తుంది. సో ఇది వచ్చేది బేసికలీ బికాస్ ఆఫ్ అ రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీ, RSI. అంటే రిపీటెడ్గా ఏదో ఒక యాక్టివిటీ దాని మీద లోడ్ చేసినప్పుడు ఆ పెయిన్స్ వస్తాయి. బేర్ ఫీట్ వాకింగ్, నాట్ యూజింగ్ సాఫ్ట్ చప్పల్స్ అట్ హోమ్, ఏది యాక్టివిటీ చేసినా వస్తుంది. నా హీల్ పెయిన్స్ వెనకాల వచ్చేటివి ఆల్సో ఇఫ్ సపోజింగ్ యూ డూ రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్. సో ఏ ఎక్సర్సైజ్ అన్నా మనం చిన్న వయసు ఉన్నప్పుడు పర్వాలేదు, బట్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30 ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసినా కానీ ఆ టెండన్ స్ట్రెయిన్ అయ్యి పెయిన్ వస్తుంది. సో ఏ ఎక్సర్సైజ్ చేసినా మనం ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. యూ కెనాట్ డూ ఓన్లీ 1 exercise ఫర్ ద హోల్ 10 days అండ్ మనకు బాడీలో పెయిన్ రాకుండా ఉండదని లేదు. ఆ ఓవర్ స్ట్రెయిన్ చేసినప్పుడు ఆ పెయిన్స్ వస్తాయి. సో రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీ అవాయిడ్ చేసి వీ హ్యావ్ టు మిక్స్ ద ఎక్సర్సైజ్ ప్యాటర్న్. ఒకరోజు స్కిప్పింగ్ చేస్తే ఒకరోజు వాకింగ్ చేయవచ్చు, ఇంకోరోజు సైక్లింగ్, యోగా, ఎలప్టికల్ అవి చేసుకోవచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. సో మిక్సింగ్ ద ఎక్సర్సైజ్ అండ్ అవాయిడింగ్ డ్యామేజ్, మన జాయింట్స్, ఆ లిగమెంట్స్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. చీలమంటలో నొప్పి వేధిస్తున్నప్పుడు దానికి మూల కారణాన్ని కనుక్కోవటం చాలా ముఖ్యం. నరాల్లో ఒత్తిడి వంటివి కారణంగా ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని తొలగిస్తే చీలమండ నొప్పి కూడా తగ్గిపోతుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు తమలపాకు రసంలోకి కొద్దిగా తేనెను కలిపి తరచుగా చప్పరిస్తూ ఉండండి. గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.